జయ గురుదత్త స్వామీజీ. నా పేరు సిద్ధిదత్త. ఎక్కువగా వర్షం పడ్డప్పుడు అర్జున పాల్గొన అని అంటారు కదా స్వామీజీ. ఇంద్రదేవుడు వర్షాన్ని కురిపిస్తారు కదా, మరి అర్జునుని ఎందుకు స్మరిస్తారు? అర్జునుడికి అది మహాభారతంలో వరం. అర్జునుడు ఒకానొక సందర్భంలో దేవలోకానికి కూడా వెళ్లాల్సి వచ్చింది. మహాభారతం చదువుంటే మనకు తెలుస్తుంది. ఆ దేవలోకంలో ఆ దేవతలతో ఒకసారి యుద్ధం వచ్చింది. ఆ దేవతల మీద గెలిచాడు అర్జునుడు. అప్పుడు వాళ్ళని కూడా బంధించేయాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. వస్తే ఆ సందర్భంలో అర్జునుడికి ఒక వరం ఇచ్చారు. నువ్వు ఇట్లా దేవతల్ని గెలవటము ఇదంతా బాగలేదు, ఏదైనా ఒక వరం కోరుకో, నీకు వరం ఇస్తాము అని. ఆయన ఏమీ కోరలేదు. అప్పుడు ఇంద్రుడే అన్నాడు, నాయనా, ఇక ఎవరైనా వర్షం వచ్చినప్పుడు ఆ భయం, పిడుగులు, ఉరుములు, మెరుపులు ఇవన్నీ చూసి భయపడతారు కదా, పిల్లలు కానీ పెద్దలు కానీ. చాలామందికి భయం అవుతుంది. ఒకసారి మేము మలేషియాలో ఉన్నప్పుడు ఆ ఉరుములకి మొత్తం అంతా బిల్డింగ్ కదిలిపోయింది. నిజంగా కదిలిపోయింది. అద్దాలు పగిలిపోతాయని అనిపించింది. అట్లా ఉన్నప్పుడు ఎవరికైనా భయం అవుతుంది కదా. అందుకనే నా భయాన్ని పోగొట్టడానికి మనం అర్జున పాల్గొన అని ఆ 10 నామాలు చెప్పుకుంటాం. చెప్పుకుంటే ఆ అర్జునుడి ప్రభావం, ఆయన ఇంద్రపుత్రుడు. అర్జునుడు అంటే ఇంద్ర అంశతో పుట్టినవాడు. యుధిష్ఠిరుడు ధర్మదేవత అంటే యమధర్మరాజు అంశతో పుట్టాడు, తెలుసు కదా. భీముడు వాయుదేవుడి అంశతో పుట్టాడు. అలాగే అర్జునుడు ఇంద్రదేవుడి అంశతో పుట్టాడు. వర్షాలంటే ఎవరి వల్ల వస్తాయి? మనకి ఇంద్రుడి వల్లే వస్తాయి. కాబట్టి ఇంద్రపుత్రుడు అర్జునుడు, ఆయన్ని స్మరణ చేసుకుంటే మనకి ఆ వర్షాకాలంలో వచ్చే భయం, తీవ్రమైన భయం, అది మనకి పోతుంది. అలాగే అతివృష్టి అనేది చాలా భీకరంగా ఉంటుంది. చెన్నైలో వర్షాలు పడినప్పుడు, ఇప్పుడు అన్ని సిటీలో కూడా వర్షం వస్తే పడవలు వేసుకుని తిరుగుతున్నారు, ఆ పరిస్థితి. అందుకనే విపరీతంగా వర్షం వస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండేవాళ్ళు కష్టపడతారు. పాపం రోడ్డు మీద గుడిసెల్లో ఉంటారు, చూసారా? అక్కడ ఫ్లైఓవర్ కింద పాపం చిన్నపిల్లల్ని పట్టుకుని వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ. వాళ్ళందరినీ చూస్తాం మనం. టార్పాలిన్ వేసుకుని దాంట్లో ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి ఎంత కష్టం, ఇల్లే లేని వాళ్ళకి ఎంత కష్టం. అటువంటి వాళ్ళకు కూడా కష్టం కాకూడదు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి అని అర్జున ఫల్గుణ అనే ఒక పద్ధతి పెట్టారు. అది అక్కడ ఉండే రహస్యం. అమ్మా జయదత్త.